నేను ఇప్పుడే త్వరగా పోయి పెద్దోళ్ళని తొడుకుని వస్తాను. అందరూ త్వరగా వచ్చి నన్ను కాపాడండి. నాకు చాలా భయం వేస్తుంది. నా వల్ల నా కాలుని పైన లేపడం వల్ల త్వరగా రండి ప్లీజ్, నా దగ్గరికి రండి. అక్కడ చుట్ల ముళ్ళు చెట్లే ఉండాది, మేమెట్ట దగ్గరికి వచ్చేది? మా కాళ్ళ ముళ్ళు పొడుచుకుంటది కదా. అభి, నీ కళ్ళుని మూసుకొని ఆ దేవుడిని ప్రార్థించు. అసలు మనందరూ చేరుకొని అభి చెయ్యిని పట్టి లాకేటప్పుడు మనము ఆ గొయ్యిలో పడిపోయినామంటే ఏం చేసేది? అప్పుడు ఎవరు వచ్చి మనల్ని కాపాడుతారు? అభి, నేను ఈ పొద్దే ఈ కొత్త డ్రెస్ వేసుకుని వచ్చిండాను. ఇది నిండా కాస్ట్లీ అయిన డ్రెస్. దీంట్లో మురికి పడితే మా అమ్మ నన్ను దెబ్బలు వేస్తారు. అందరూ ఆగండి, మన విక్రమ్ వెళ్ళి పెద్దోళ్ళని తొడుకుని వస్తానని చెప్పుంటాడు కదా. వాడు త్వరగా పెద్దోళ్ళని తొడుకుని వచ్చేస్తాడు. మీరందరూ ఇలాగా మాట్లాడుకుంటే ప్రశాంతంగా ఉండండి. నాకు ఒక ఐడియా ఉంది. మన అందరూ చేరుకొని ఇలాగా గొయ్యిల్లో పడిపోయిన వాళ్ళని ఎట్ట కాపాడాలని యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసామా? మీరందరూ ఇలాగా మాట్లాడుకుంటే ఉంటే ఎట్ట? రండి, మనందరూ ఒకటి చేరుకొని అభిని కాపాడుతాము. పాపం అభి నిండా భయపడుతుంది. అమ్మా ధన్సిక, నీకు అంత మాత్రం ధైర్యం ఉంటే నువ్వు దగ్గరికి వెళ్ళి అభిని కాపాడు. అక్కడ చూసావా ఎంత ముళ్ళు చెట్లు ఉండాదిని? మేమందరూ వస్తే మా కాలంతా కుచ్చుకోదు. కానీ అభినేదా ఈ గొయ్యిలో పడిపోయింది. మేమా దాన్ని ఆ గొయ్యిలో తోసి ఉడిచినాము. ఎవరన్నా దగ్గరికి రండి, నాకు నిండా భయం లేస్తుంది. ఇక్కడ ఉండే మట్టి నా కాలిని పట్టి లాగుతుంది, నన్ను లాగి ఈడుస్తుంది. నాకు చాలా భయం లేస్తుంది. నాకు నిండా ఏడుపుగా వస్తుంది. ఎవరైనా దగ్గరికి వచ్చి నన్ను కాపాడండి ప్లీజ్. అభి, నువ్వు భయపడక, నేను దగ్గరికి వస్తాను. నేను వచ్చి అసలు నిన్ను కాపాడేస్తాను. రా ధన్సిక, రా దగ్గరికి రా. నా దగ్గరికి రా ధన్సిక ప్లీజ్. ఈ ముళ్ళు నా కాలిని గుచ్చుతుంది. అయ్యో, నొప్పి లేస్తుంది. అయ్యో, నా వల్ల ఈ నొప్పి తట్టుకుని మళ్ళీ అయితే ఏమైతాను సరే. నీ అభిని కాపాడే వాళ్ళ. అభి, నా చేతుల్ని గట్టిగా పట్టుకో. చెయ్యి వదిలేపక అభి. అట్టనే నా చెయ్యిని పట్టుకొని పైన లేసుకో. అలాగని నా చేతుల్ని గట్టిగా పట్టుకో అభి. అప్పుడే నీ వల్ల పైన రాను మాల్తాది. అలాగని రా అభి, రా. నువ్వు భయపడక, నువ్వు కొంచెం పైన వచ్చేసినావు. ఇంకో కొంచెమే ఉండాది. అబ్బా, ఇప్పుడే నేను కొంచెం పైనకి వచ్చుంటాను. అయితే ధన్సిక, ఇక్కడ ఒకే ముళ్ళు చెట్టులుగా ఉండాది. నేను ఎలాగా దీన్ని దాటుకొని పోయేది? నువ్వు బాధపడక అభి, నేను ఈ ముళ్ళు చెట్టుల పైన పనుకుంటాను. నువ్వు నా పైన ఎక్కిపో. అప్పుడు నీ కాలికి ముళ్ళు కుచ్చదు. ముళ్ళు కుచ్చుతుంది. ధన్సిక, నేను పోయేసాను. కొంచెంసేపు ఉండు ధన్సిక. అయ్యో, నొప్పి నా వల్ల తట్టుకొని మళ్ళీ. అబ్బా ధన్సిక, అసలు నీకేమైంది? అసలు ఎందుకు నీ ఒళ్ళంతా నెత్తురుగా ఉంటది, నీ చేతుల కాలంతా నెత్తురుగా ఉంటది? విక్రమ్, ధన్సికానే నన్ను ప్రాణాలతో కాపాడింది. ధన్సికానే గొయ్యి నుంచి నన్ను పైన లేపింది. అది మాత్రం కాదు, నే ముళ్ళు చెట్లని తొక్కలేకుండా పోతున్నాను. నే ముళ్ళు చెట్లని తాటి వచ్చేదానికి ధన్సికానే ముళ్ళు చెట్ల పైన పనుకుడింది. నే ధన్సిక పైన ఎక్కి వచ్చినాను. అందువల్లనే ధన్సిక ఒళ్ళలో ముళ్ళు కుచ్చుకొని నెత్తురు వస్తుంది. పాపం ధన్సిక. ఇప్పుడు చూసారా, మీరందరూ చేరుకొని అసలు ధన్సికాని ఎలాగా ఎగతాళం చేసినారు. ఇప్పుడు ధన్సికాని అభిని కాపాడింది. దయచేసి ఇప్పుడన్నా ధన్సికాని అర్థం చేసుకోండి. ధన్సిక నిండా పాపం. ధన్సిక, నేను ఇప్పుడు ప్రాణాలతో ఉండానంటే దానికి నువ్వే కారణం. నేను ఎప్పుడు దీన్ని మర్చిపోను ధన్సిక. అసలు నన్ను కాపాడింది నువ్వే. నేను ఎన్నో సార్లు నిన్ను అవమానించాను. అయితే నువ్వు అవన్నీ మర్చిపోయి నన్ను కాపాడినవు. నన్ను క్షమించు ధన్సిక. మా అమ్మ నాకు చెప్పుండారు, ఎవరన్నా ప్రమాదంలో ఉండేటప్పుడు కాపాడాలని చెప్పుండారు. నువ్వు దీనికోసం ఎందుకు నాకడ థ్యాంక్స్ చెప్తుండావు? అసలు నేను నిన్ను నా ఫ్రెండ్ గాని చూస్తుండాను. ధన్సిక లాంటి ఫ్రెండ్ దొరికిందానికి మన అందరమే ఇచ్చి పెట్టుకుండాలా. ధన్సిక, నన్ను మన్నించు ధన్సిక. సారీ ధన్సిక. ఇంకా మెట్టు ధన్సిక మన గ్రూప్ లో ఒక ఫ్రెండ్. మనం దాన్ని ఫ్రెండ్ గా అక్సెప్ట్ చేసుకోవాలా?